A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భీమిలి తీర ప్రాంతం కోతకు గురవుతున్న అధికారులు రక్షణ గోడ నిర్మాణంలో జాప్యం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల గ్రామాలు, పార్కులు, లైట్ హౌస్, డచ్ సన్మానం వంటి ప్రదేశాలు సముద్రం ముప్పులో ఉన్నాయని హెచ్చరించారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించినా ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. తక్షణం రక్షణ గోడ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వరకు కూడా తీరం 100 మీటర్ల పైన ముందుకు రావడం జరిగింది. సముద్రం కూడా అధికారులు రావడం, చూడటం, లెక్కలు వేసుకోవడం తప్ప భవిష్యత్ తరాలకి, రాబోయే తరాలకి బీచ్ రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఒకసారి కాకినాడ ఉప్పాడ చూసుకున్నట్టయితే కాకినాడ ఉప్పాడ ఈ ప్రళయాలు కానీ, తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఆటుపోట్లు కానీ వచ్చేటప్పుడు ఏంటంటే సముద్రం అంతా కూడా రోడ్డుపైకి వస్తుంది. అక్కడ రోడ్డు కూడా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే పరిస్థితి భీమిలిపట్నానికి రావడానికి కొద్ది రోజుల్లోనే ఉంది. ఎందుకంటే తీరం మనం రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు కూడా తీరం అంతా కూడా ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో ముందుకు రావడం, అలాగే అమావాస్య పౌర్ణమి వచ్చేటప్పుడు కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది. మరి అక్కడ చూసినా ఇక్కడ చూసినా సరే మరి అధికారులు లెక్కలు వేసుకోవడం తప్ప ఈరోజు వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఆలోచించినట్టయితే మరి రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు కూడా తీరం ఉంటుందా లేదా అనే భయాందోళనలో ప్రజలు కలుగుతుంది. చిత్తూరు జిల్లా కోనేటిలో జరిగిన ఆరాధనా మహోత్సవాల్లో హరిహరపుర శ్రీమఠం పీఠాధిపతి శ్రీ 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 స్వయం ప్రకాశ స్వచ్చిదానంద సరస్వతి స్వామి పాల్గొన్నారు. శుక్రవారం స్వామివారు శ్రీ 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 రామానంద తీర్థ సరస్వతి స్వామివారి బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదం అందజేసి భక్తులకు అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు. ఈ గురు పరంపర నిరంతరంగా శాశ్వతంగా తీసుకుని అక్కడి నుంచి వస్తున్నది. మన పరమ గురువు గారు జగద్గురు శంకరాచార్య స్వయం ప్రకాశ రామానంద సరస్వతి స్వాముల వారు దాదాపు 100 ఏళ్ల క్రితం 12 ఏళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేశారు. చివరిగా ఇక్కడ 1937లో ఇక్కడ వచ్చి ఆయన పూజ చేసుకుని 1 వారం ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడే ఆయన సజీవ సమాధి చెందారు. అంటే 1937 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ ఆ గురువారి యొక్క ఆరాధన మహోత్సవం చాలా భక్తులందరూ కలిసి, మన పొంగునూరు ప్రజలందరూ కలిసి చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. గురుగారు ఆరాధన చేసుకుంటే మనకు జీవితంలో ఏం కావాలి? సంతోషం కావాలి. సంతోషం కావాలంటే మనలో యథార్థమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలగాలంటే గురువు వారికి అనుగ్రహం మన అందరికి కూడా ఉండాలని పెద్దలు చెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమైన సన్నిధిలో మా పరమ గురువు అయిన రామానంద సరస్వతి స్వాముల వారి ఆరాధన మహోత్సవం ఇక్కడ లోక కళ్యాణం కోసం చాలా శ్రద్ధా భక్తితో అందరూ కలిసి చేస్తున్నాం. ఆ విధంగా ఈ రోజు కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు విశేషంగా స్వాముల వారికి మేము ఇక్కడ పూజ చేసినాం. 10 నిమిషాలు వచ్చేసి చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా కుప్పం విద్యార్థుల కలగా ఉన్న ఈ కోర్సులు అమల్లోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సిఎస్సి, ఎస్ఐ, ఏఐ వంటి అధునాతన కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో యూనివర్సిటీ రాజకీయాలకు వాడుకున్నారని విమర్శిస్తూ విద్యా అభివృద్ధికి ఇప్పుడు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారులందరినీ ఆదేశించారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారు కానీ, రిజిస్ట్రార్ గారు కానీ, ఇతర సిబ్బంది కూడా దానికి తగ్గట్టు కూడా పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ యూనివర్సిటీని నాశనం చేశారు. ఒక రాజకీయ కేంద్రంగా దీన్ని మార్చారు తప్పిస్తే ఒక విద్యా కేంద్రంగా ఉంచలేదు. ఈరోజు అన్నింటినీ మార్చుకుంటూ అట్లాగే పెండింగ్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు రమారమి 12 నెలల పైసలకు పెండింగ్ శాలరీస్ పెట్టారు. వాటన్నింటినీ రిలీజ్ చేయడం దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో యూనివర్సిటీని తీసుకెళ్లే దిశగా ఈరోజు ఇంజనీరింగ్ కోర్స్ దగ్గర నుంచి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలు ఆలోచనల మేరకు అఫిలియేటెడ్ చిత్తూరు జిల్లా, కొత్త చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు కూడా ద్రవిడ యూనివర్సిటీకి అటాచ్ చేసే విధంగా ఆల్రెడీ ఫైల్ అంతా కూడా ప్రాసెస్లో ఉంది. కుప్పం అభివృద్ధి చరిత్రలో మొట్టమొదటి అతిపెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పూజ్య నందమూరి తారక రామారావు గారి యొక్క మానస పుత్రికగా ఇది ఒక ద్రావిడ సంగమం. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించి కానీ అదేవిధంగా ఇక్కడ మన పాండిచ్చేరి, ఈ రాష్ట్రాలకు అన్నిటి కూడా సంబంధించి ఒక మహోన్నతమైనటువంటి ద్రావిడ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం, భారతదేశంలోనే గర్వించదగ్గ ఉన్నటువంటి కళలు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 1000 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు దీన్ని ప్రారంభించడం, దీనికి చాలామంది మేధావులు కూడా ఆ రోజు సహకరించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ద్రవిడ విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అద్భుతంగా అభివృద్ధి చేశాం. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి ఎంపీయూపీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులపై అసభ్య ప్రవర్తన కలకలం రేపుతోంది. ఇలాంటి టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్య నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయుడికి మద్దతిస్తున్న తీరు మరింత వివాదాస్పదమైంది. 2 నెలలుగా చిన్నారులను మానసిక వేదనకు గురి చేస్తున్న ఈ ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏం చేశా వాళ్ళ ద్వారా మన ఎస్ఎంసీ చైర్మన్, గత ఎస్ఎంసీ ఎవరో అది ఆడ వరకు అయ్యి అక్కడే ప్రాబ్లం అనేది ఉంది. ఎక్కడ అది చెడ్డ మంచి అనేది తర్వాత నిర్ణయిస్తాం. అది ఉంది అని అంటే ఇప్పుడు ఈ రోజు తర్వాత రేపు పరిస్థితి పిల్లల భవిష్యత్తు ఇంకా కొత్త టీచరు నన్నే స్కూల్కి వేస్తారు, నేను కూడా జాగ్రత్తగానే స్కూల్కి రావాలా, అలాంటి టీచర్ని వేస్తారు, ఆయన జాగ్రత్తగానే రావాలా. ఇక్కడ పనిచేసే టీచర్ల పరిస్థితి ఎక్కడ ఎట్ట పోయినా కూడా మన బిడ్డల భవిష్యత్తు కావాలా, చదువుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని తీసి వేరే స్కూల్కి వేస్తలేం కదా. ఎందుకంటే ఆ బిడ్డల కోసం గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రెడీ చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ నేపాల్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని అన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడైనా సంక్షోభంలో ముందుండి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కుప్పం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాన ఆకర్షణ పైసల కాలంలోనే అటువంటి అద్భుతం సాధించిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజలతో ఆనందాన్ని పంచుకోవాలని అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రధాన ఆకర్షణ అయినా కూడా అటువంటి పెద్ద సభను కూడా పక్కన పెట్టి నేపాల్లో బయలుదేరే ముందు నేపాల్లో 215 మంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. అక్కడ జరిగేటటువంటి అల్లర్లలో
అనేది తెలియగానే ఆయన ఈ సభకు వచ్చే పర్యటన కూడా రద్దు చేసుకొని ఈ మీటింగ్ కన్నా కూడా ప్రజల సంక్షేమమే, తెలుగువారు ఎక్కడున్నా ఆదుకోవటమే. దాంట్లో 2015 మందిలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరున్నారు, ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు ఉన్నారు అనేది ఏమీ చూడలేదు. ఓన్లీ తెలుగువారు 215 మంది కష్టాల్లో ఉన్నారు, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి నేను ఆ పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతామని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ని ఉన్నటువంటి దాన్ని వార్ రూమ్గా మార్చుకొని ఒక మంత్రి స్థానంలో ఉండి డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళ వీడియో కాల్స్లో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్కడ ఏ హోటల్స్లో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ మ్యాప్నంతా కనెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక సురక్షితమైన ప్లేస్కి చేర్చి అక్కడి నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఈరోజు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం వరకు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత ఇళ్ళకి చేరేంత వరకు కూడా కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసి తన నిబద్ధతను తెలుగువారి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాం చాలా అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకంటే ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ హామీలు కూడా నెరవేర్చి ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంకు వినూత్న విరాళం అందించింది. 5.5 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని ఆలయ డీఈఓ సాగర్ బాబుకు అధికారికంగా అందజేశారు. వృద్ధులు, వికలాంగులు సులభంగా దర్శనం చేసుకునేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. కార్యక్రమంలో కెనరా బ్యాంకు సీజీఎం అనురాధ, జీఎంలు పాండురంగ, రామ్మోహన్, డిప్యూటీ జీఎం పట్నం, మేనేజర్ జయశ్రీతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. భక్తుల సేవలో భాగంగా చేసిన ఈ విరాళానికి ఆలయ అధికారులు కెనరా బ్యాంకుకు ధన్యవాదాలు తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17వ రోజు విమానోత్సవం ఘనంగా జరిగింది. చప్పారంపై అలంకార భూషితుడై విఘ్నేశ్వరుడు గ్రామ వీధుల్లో విహరించగా ఊరంతా భక్తిరసంతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని దర్శించుకున్నారు. ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, ఉభయదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చారిత్రాత్మకంగా నిర్వహించిన ఈ రథయాత్ర భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది.
జిల్లా నాయుడుపేటలో ట్రినిటీ హాస్పిటల్ అధినేత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అదవారం నాగురయ్య ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాల కోసం తన కుమారుల ద్వారా అధునాతన చికిత్సలు అందించి ఘనకీర్తి సాధించారు. సమాజ సేవలో భాగంగా జువ్వలపాలెం ఎస్టీ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించారు. పేదలకు తోడుగా నిలుస్తున్న నాగురయ్య సేవ తపన ప్రశంసనీయమైంది. మామూలుగా మేమైతే ఇక్కడ నుంచి నాటుపేటకి వెళ్ళి చాలా రిస్క్ పడేవాళ్ళమి. ట్రినిటీ హాస్పిటల్లో అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మాకు మంచి వైద్యం అందిస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ వాళ్ళకందరికీ. వచ్చి మాకు ఏమున్నా కూడా సరే వాళ్ళే అడిగి తెలుసుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు వాళ్ళకందరికీ. ప్రత్యేకంగా ట్రినిటీ హాస్పిటల్ నాగురయ్య సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సందీప్ ఆదవరం, ట్రినిటీ హాస్పిటల్ నాయుడుపేట. ముఖ్యంగా ఈరోజు జోర్పాలెం గిరిజన కాలనీ స్కూల్కి, ప్రైమరీ స్కూల్కి విజిట్ కోసం వచ్చాము. ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ ప్రధాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఎంఈఓ గారికి సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు. ఉద్దేశం ఏంటంటే దీనికి ట్రినిటీ అని పేరు పెట్టాము. ఏంటి అని అంటే క్లాస్లో ఒక 4-5 మంది పిల్లలు అయితే మందబైలు గ్రామం ఇక్కడ నుంచి నాటుపేటకి వెళ్ళి చాలా రిస్క్ పడేవాళ్ళమి. అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మాకు మంచి వైద్యం అందిస్తాం. చిత్రం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పూనకాలలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ 4 రోజులలోనే దివ్యమైన కొడుకు ఈ జన్మలో ఆ రుణం ఎలా తీర్చుకున్నాడనే కథాంశంతో జంగా రమణారెడ్డి, హర్షవర్ధన్, ఝాన్సీ రాణి, శంకర్ అందిస్తున్నారు. యాక్షన్. రోలింగ్. అయ్యో తాతయ్య, నీకు ఎప్పుడు కథనేనా? తిట్లు తింటావు. రోలింగ్. యాక్షన్. టాబ్లెట్ వేసుకుంటే తడుపు తగ్గిపోతుంది కదా. అయ్యో తాతయ్య, నీకు ఎప్పుడు కథనేనా? ఆ అంకుల్ చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి తిట్లు తింటావు. పోలీస్ ఆఫీసర్ బ్యాగ్ ఎక్కువ ఏంటంటే ఇజ్జత్ పోతుంది నాది.
రోలింగ్ యాక్షన్. టాబ్లెట్ వేసుకుంటే తణుకు తగ్గిపోతుంది కదా. అయ్యో తాతయ్య నీకు ఎప్పుడు కథనేనా? ఆ అంకుల్ చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి బాబు తాతతో తిట్లు తింటావు. మేడ్చల్ జిల్లా అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీ కోఆపరేటివ్ సొసైటీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా సాగింది. ముఖ్యంగా 30వ బ్లాకుకు చెందిన 9 మంది నివాసులు కలిసికట్టుగా నామినేషన్లు దాఖలు చేయడం ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. వారు రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలు, పిల్లల విద్య, మహిళల భద్రతపై దృష్టి సారిస్తామని తెలిపారు. అవకతవకలు లేకుండా నిస్వార్థంగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. ఘర్షణలు లేకుండా అధికారుల సహకారంతో ప్రక్రియ సజావుగా సాగినందుకు నివాసులు సంతోషం వ్యక్తం చేశారు. మా దాంట్లో 8 మెంబర్స్ ఉన్నాం సార్. మా దాంట్లో 9 మెంబర్స్. ఆ మేడం మేము నేరనుకొని ఫోన్ కలవలేదని చెప్పి ఇండివిజువల్గా వచ్చి ఇచ్చేసాం. అదే సార్ మా సాటిస్ఫాక్షన్ మా ప్యానల్తో పాటు సార్ ఒకేలాగా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 1వ వార్డు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఎంపీపీఎస్ అర్జనవాడ స్కూల్లో మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో ఉన్నటువంటి ఎంపీపీఎస్ అర్జనవాడ స్కూల్లో చిన్నపిల్లలందరికీ చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం, గర్వపడుతున్నాను. ఈరోజు 52 మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. దీనిలో 1, 2, 3 ప్రైజులతో పాటు ఒక 10 కాంప్లిమెంటరీ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత అందరు వినాలి. పిల్లలు ప్రతి పిల్లల్లో మీ అందరిలో ఇటు గమనించాలి. అందరు మీ అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది, మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్లు కానీ, మీ పక్క దోస్తు కానీ గుర్తుపడతాడు. మీకే తెలియదు. అర్థమవుతుందా? మీరు ఏం చేయాలి, మీకు ఏ టాలెంట్ ఉన్నా మీ పని మీరు చేయండి. కొన్ని రోజుల వరకు మీ పేరెంట్స్ కానీ అబ్జర్వ్ చేసి మీకు చెప్తారు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఒకటే, పిల్లలందరూ క్రమశిక్షణ నేర్చుకోండి. మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలలో పాత డార్మిటరీ బ్లాక్ కూరిన ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ సి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలపై సమీక్ష జరిపి శిథిలాల తొలగింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కొత్త హాస్టల్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపోజల్స్ ఇచ్చాను శాంక్షన్ అయితే నిజామాబాద్ జిల్లా కోరుట్లలో ఎంఆర్పీఎస్ జిల్లాధికారి మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్లు పెంచి కొత్తవి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అభినవ అంబేద్కర్, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ ముట్టడిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. జైత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణ కేంద్రంలో మరి గౌరవనీయులు పెద్దలు అభినవ్ అంబేద్కర్ మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం. అలాగే ఏదైతే సోమవారం రోజున మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, బీడీ కార్మికులు, మరి చేయుత పింఛన్దారులు అందరూ కూడా మరి సోమవారం రోజున 10 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు 10 గంటల వరకు మరి గ్రామాల నుండి మన పట్టణంలోని 31 వార్డుల నుండి అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి ఏదైతే మొన్న నిర్వహించుకున్నాం 1వ తారీఖు జిఎస్ గార్డెన్లో వృద్ధుల వితంతులతో సభను మరి దానికి సంబంధించి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏదైతే మొన్న గత 3 రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా మరి దివ్యాంగులతోని, మరి వితంతులతోని, మరి వృద్ధులతోని, బీడీ కార్మికులతో కూడా మరి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. మందకృష్ణ గారి నాయకత్వం, దివ్యాంగుల ఐక్యత. జైత్యాల జిల్లాలోని కోరుట్ల హైదరాబాద్ కుకట్పల్లిలో జాస్ గర్ల్స్ 2వ షోరూంను ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఘనంగా ప్రారంభించారు. ఇండియాలో 107వ, ప్రపంచవ్యాప్తంగా 117వ షోరూంగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా గోల్డ్, డైమండ్ ఆభరణాలపై 50% మేకింగ్ ఛార్జీల డిస్కౌంట్తో పాటు ప్రతి కొనుగోలుదారుకి ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆధునిక డిజైన్లు, ప్రత్యేక కలెక్షన్లు చూసేందుకు ప్రజలందరినీ ఆహ్వానించారు. So we are all very glad to open our second showroom here in Kukatpalli. This is the 107th showroom that we have opened in India. We also have 177 showrooms across 11 countries. As an introductory offer, we are doing flat 50% off on the making charge of gold as well as diamond jewelry. Also assured gift for every purchase. So I invite the people of Kukatpalli and people of Hyderabad to come pay us a visit, see the extensive collection that we have kept and enjoy the customer experience. Thank you. Opening offers, like I said, is 50% off on the making charge of gold, diamond and silver jewelry, and also assured gift for the first 3 days. So do come pay us a visit as soon as possible. Thank you. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం పనసల వలస జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీటీఓ శ్యామలకుమారి, ఎంఈఓ ఎంవి ప్రసాదరావు విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అండర్ 14, 17 విభాగాల్లో విజేతలు డివిజన్, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలుర కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, చెస్, అథ్లెటిక్స్ ఉత్సాహంగా పోటీలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
మన స్కూల్కి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇదే స్కూల్తో మన పనసవలస స్కూల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన యజమాని గారు ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేసుకుని పిల్లలందరికీ మా యొక్క ఆశీస్సులు. ఈరోజు మన సార్ చెప్పినట్టుగా మంచి కార్యక్రమం మండల లెవెల్లో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మీ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మీలో ఉండే ప్రతిభ ఏదైతే ఉన్నాయో క్రీడల్లో అవన్నింటినీ కూడా చూపించడం జరిగింది. మీ ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలు మీరు చేజార్చుకోకుండా ఎంతో ఉత్సాహం. ఆ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అలాగే మీరు రీజనల్ లెవెల్లో కూడా చక్కగా మంచి సెలక్షన్స్ మీకు రావాలని ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పూనకాలలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ 4 రోజులలోనే చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాత సుద్దాల చంద్రయ్య తెలిపారు. దర్శకుడు బివి అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ గత జన్మలో తల్లి మరణానికి కారణమైన కొడుకు ఈ జన్మలో ఆ రుణం ఎలా తీర్చుకున్నాడనే కథాంశంతో సోషియో ఫ్యాంటసీగా తమిళ్ తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నామని అన్నారు. జంగా రమణారెడ్డి, హర్షవర్ధన్, ఝాన్సీ రాణి, అశ్విన్ వంటి ప్రముఖులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎల్ శంకర్ అందిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ బ్యాగ్ ఎక్కువ ఏంటంటే ఇజ్జత్ పోతుంది నాది. Rolling. Action. టాబ్లెట్ వేసుకుంటే తడుపు తగ్గిపోతుంది కదా. అయ్యో తాతయ్య నీకు ఎప్పుడు కొత్తనేనా? ఆ అంకుల్ చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి బాబు మాతతో తిట్లు తింటావు. ముచ్చట ఓల్తో చెప్పు. పోలీస్ ఆఫీసర్ బ్యాగ్ ఎక్కువ ఏంటంటే ఇజ్జత్ పోతుంది నాది.